హలో పీపుల్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. రైట్, సో జేఈ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ నాన్న. విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో దానికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అలానే ఇక్కడ మనం ఈ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు విజిట్ దిస్ వెబ్సైట్ vit.eee.ac.in. సో మనం ఇలా ఎంటర్ అవుతే మనకు ఎస్ యూ కుడ్ ఏబుల్ టు సీ ఒక డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అటెంప్ట్ దిస్, మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు డ్రాప్ ఆల్ యువర్ డీటెయిల్స్ హియర్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఎస్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కాలేజ్ గురించి తెలుసుకోవాలి అంటే జనరల్గా ఇది సౌత్ ఇండియాలో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అన్న. అండ్ ఇఫ్ యూ సీ హియర్ విఐటి మనకు చూసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా బ్రాంచెస్లో ఉన్నప్పటికీ కూడా సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ బ్రాంచ్ ఏది అంటే విఐటి వెల్లూరు. ఓకే, సో మనకు విఐటి వేలూరులో వాళ్ళు ఇచ్చే కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ చూపించారు చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ హియర్. సో బీటెక్లో బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ learning, so which is booming right now, and artificial intelligence and data engineering, bioinformatics, okay, so cyber security, information security, internet of things, and అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. సో ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ గివెన్ హియర్. సో ఇవన్నీ కోర్సెస్ కూడా మనకి ఎక్కడ ఆఫర్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ విఐటి వెల్లూర్ క్యాంపస్. అండ్ అట్ ద సేమ్ టైం విఐటి చెన్నై క్యాంపస్లో ఓకే ఏమేమి కోర్సెస్ ఉన్నాయో చూపిస్తున్నారు. విఐటి ఏపీ అండ్ అట్ ద సేమ్ టైం విఐటి భోపాల్ అండ్ నెక్స్ట్ విఐటి మారిషియస్. సో ఈ ప్లేసెస్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి కూడా డీటెయిల్గా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అంటే సో యాజ్ ఐ షోన్ యూ, ఓకే యూ హ్యావ్ టు విజిట్ దిస్ వెబ్సైట్కి విజిట్ అయ్యి యూ హ్యావ్ టు అప్లై. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు జనరేట్ అ లింక్, టెస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ దెన్ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ యూ హ్యావ్ టు అపియర్ ద ఎగ్జామినేషన్. సో ఆఫ్టర్ అపియరింగ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది అండ్ దెన్ బేస్డ్ ఆన్ యువర్ కౌన్సిలింగ్, ఆన్లైన్ బేస్డ్ కౌన్సిలింగ్ ప్రకారం ఓకే మనకి ఇక్కడ విష్ లిస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ ఎస్ ఒకవేళ మీకు ఎక్కడైనా మీరు అనుకున్న దాంట్లో ఒకవేళ సీట్ వచ్చినట్టయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో హూ క్యాన్ ఓకే అప్లై ఫర్ దిస్ అంటే అప్లికెంట్ ఫర్ విఐటి ట్రిపుల్ ఈ షుడ్ బి ఏ రెసిడెంట్ ఆర్ ఎన్ఆర్ఐ. ఓకే, ఓసిఐ ఆర్ పిఐఓ హోల్డర్ ఎవరైనా సరే దే క్యాన్ ఏబుల్ టు అప్లై. అండ్ అట్ ద సేమ్ టైం సి హియర్ మనం నార్మల్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ ఓకే 1st July 2003 తర్వాత ఓకే ఆఫ్టర్ 1st July 2003 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే ఓకే దే క్యాన్ ఏబుల్ టు అప్లై అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? జనరల్గా తెలుసు కదా, సో ఇంటర్మీడియట్ 10+2 కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అప్లికెంట్ అప్లయింగ్ ఫర్ ద అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇన్ 2025 షుడ్ హ్యావ్ పాస్డ్ విత్ మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 50%. 50% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఆర్ ఈక్వివాలెంట్ టు ద ఎగ్జామినేషన్ +2 ఆర్ ఇంటర్మీడియట్ ఫర్ ద కేటగిరీస్. 50% ఎవరికి ఉండాలి అంటే అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఆర్ ఎస్టీ అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఆర్ లైక్ సిఆర్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సో ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఓకే దే ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్ దట్ 50% వాళ్ళు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీలో స్కోర్ చేసుకుంటే కనుక ఎస్ దే కెన్ అప్లై. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్స్ వచ్చేసి 60% ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ 60% ఉండాలి అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ చూడండి నాన్న. ఓకే, పీసీఎంబీ ఆర్ పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఓకే ఈ బేస్ అంటే ఎంపీసీ వాళ్ళు ఓకే ఎంపీసీ అప్లికెంట్స్ హూ హ్యావ్ అటెంప్టెడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. బికాస్ మనకి ఇప్పుడు జేఈకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ 2 సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. ఓకేనా, సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ సో మీరు పీసీఎంబీ ఆర్ పీసీఎం అటెండ్ అవుతే సో ఈ పాయింట్లో మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ అటెండ్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్.
బట్ పీసీఎంబీ ఆర్ పీసీబీ అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ పార్ట్లో మీరు ఒకవేళ అటెండ్ చేస్తే ఓకే యూ కుడ్ ఏబుల్ టు గెట్ ద కోర్సెస్. ఓకే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కోర్సెస్ ఇట్ సెల్ఫ్. అంటే బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ బయో ఇంజనీరింగ్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఈ పార్ట్లో మాత్రమే మనకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఒకవేళ ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా ఒకవేళ చూసుకుంటే కనుక సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ ద సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సో అందులో సెక్యూర్ అయిన ర్యాంక్ని బట్టి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్టెడ్ candidate can participate in online counseling based on their ranking. Okay, you can participate in the online counseling. And next, candidates with rank up to 1 lakh are eligible for counseling to all the 4 campuses. All 4 campuses kuda వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ ర్యాంక్ 1 lakh కంటే అబోవ్ వస్తే ఓకే కౌన్సిలింగ్ ఎక్కడ మాత్రం ఉంటుంది అంటే విఐటి ఏపీ అండ్ విఐటి భోపాల్ క్యాంపసెస్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ 1 lakh లోపు వస్తే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ అంటే మీ కౌన్సిలింగ్ అనేది ఆల్ ద 4 క్యాంపసెస్లో కూడా ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ అబవ్ ఉంటే ర్యాంక్ ఓన్లీ 2 క్యాంపసెస్లో మాత్రమే ఉంటుంది. ఎస్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకవేళ చూసుకుంటే కనుక సిఇయర్ ఎంపీసీఈఏ అండ్ దిస్ ఇస్ బీపీసీఈఏ. ఓకే అంటే ఎంపీసీ స్ట్రీమ్ అనుకోండి, ఇది బైపీసీ స్ట్రీమ్ అనుకోండి మన లాంగ్వేజ్లో. ఓకే ఎక్స్ట్రా ఏమైంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ యాప్టిట్యూడ్. ఓకే సో ఇప్పుడు చూడండి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్లో నుండి 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, ఇంగ్లీష్ 5 అండ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ బయాలజీలో 40 అండ్ రిమైనింగ్ ఆల్ ద సేమ్. ఓకే సో ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ బయాలజీ ఉంటుంది ఫర్ బైపీసీ స్టూడెంట్స్. సో ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 hours అంటే 2.5 hours ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం సిలబస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మిగతా అన్ని సబ్జెక్ట్స్లో కూడా సేమ్ లైక్ జేఈకి ప్రిపేర్ అవుతున్నట్టే ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉన్నది ఏంటిది ఇక్కడ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ కదా. సో యాప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఉంది అండ్ అలానే ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఉంది కాబట్టి యూ జస్ట్ గో త్రూ దిస్. ఓకే ఓకే ఇవి చూడండి నాన్న క్యాంపసెస్ చూపించాడు. విఐటి వెల్లూరు క్యాంపస్ అండ్ దిస్ ఇస్ చెన్నై క్యాంపస్ అండ్ దిస్ ఈస్ విఐటి ఏపీ క్యాంపస్ అండ్ భోపాల్ అండ్ మొరీషియస్. ఓకే సో ఇవి క్యాంపసెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే కనుక March 31st, 2025 is the last date for online application. చాలా టైం ఉందనుకుంటుండొచ్చు కానీ ఎస్ దెర్ ఆర్ మెనీ ఎగ్జామినేషన్స్ మనం కొన్నిసార్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎస్ నా సజెషన్ ఏంటిదంటే ఇమీడియట్లీ ఒక అప్లికేషన్ పెట్టేస్తే యూ విల్ బి ఫ్రీ ఆర్ రిలాక్స్డ్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ April 21st నుండి 27th మధ్యలో ఎగ్జామినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ మీన్ టైంలో యూ విల్ బి గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ఎగ్జామినేషన్స్. సో పర్టికులర్గా దీనికోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి మనం లైక్ ఆల్రెడీ జనవరిలో ఒక అటెంప్ట్ ఇస్తాము అండ్ తర్వాత ఐబీ తర్వాత సెకండ్ అటెంప్ట్ ఇస్తాం. ఓకే యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు రైట్ అన్నమాట. సో April 30కి వచ్చేసి మనకు రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అండ్ మే మంత్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది, అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఈస్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్, just share this video with someone which is useful for them. Thank you so much.